హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో పాలకూర వడలండి. చాలా టేస్టీగా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చే విధంగా ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నామండి. ఇవి ముద్దటుకులు అనమాట. ఫస్ట్ నీళ్ళు పెట్టేసి మంచిగా కడుక్కుందాము. వాష్ చేసిన తర్వాత మునిగేటట్టుగా నీళ్లు పోసేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పెట్టుకుందామండి. మనకి మంచిగా నానాలన్నమాట అటుకులు. ఈ లోపల పల్లీలు వేయించి పెట్టుకున్నానండి నేను. వీటిని మిక్సీ జార్‌లో వేసేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాము. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. అదే మిక్సీ జార్‌లో వచ్చి 3 పచ్చిమిర్చి, ఒక చిన్న ముక్క అల్లము, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. కొంచెం కారంగా ఉంటేనే బావుంటుందండి. అందుకని మీకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి కారము. ఇవి కారంగా ఉన్నాయి కాబట్టి నేను 3 వేసాననమాట. ఇప్పుడు దీన్ని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందామండి. అటుకులు మనకి బాగా ఉబ్బేసినాయి అనమాట. మంచిగా నానినియి. నీళ్ళు మాత్రం పిండేసేసి మనం మిక్సీ జార్‌లో వేసేసుకుందామండి అటుకులు. అలానే వేసుకున్నామంటే మనకి పిండొచ్చేసి జోరు జోరుగా అయిపోతుంది. అందుకని ఇలా పిండేసి వేసుకున్నామంటే మనకి కరెక్ట్‌గా ఉంటుందండి. ఇంకా నీళ్ళు ఏమి యాడ్ చేయొద్దు. అట్లానే పల్స్ ఇస్తా గ్రైండ్ చేసుకున్నామంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా. చూడండి ఇలా ఉండాలనమాట. దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లోకి యాడ్ చేసేసుకుందాము. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి, కారం ఉంది కదా! దాన్ని కూడా వేసుకుందామండి. తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని పెట్టుకున్నాము. దాన్ని కూడా వేసేసుకుందాము. పాలక్ అండి ఇది. మంచిగా వాష్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్నామనమాట. దాన్ని కూడా వేసుకుందాము. ఒక 2 గుప్పెళ్ళంతా వేసుకొని సరిపోతుంది ఈ క్వాంటిటీకి. బియ్యం పిండొచ్చి 2 టేబుల్ స్పూన్లండి. ఎందుకంటే మనకి కొంచెం మంచిగా బైండింగ్ రావడం కోసం ఇది వేసుకున్నామనమాట. రుచికి సరిపడినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇది లేదనుకోండి మీరు పచ్చికారమైనా వేసుకోండి. ఎర్రకారం ఉంటుంది కదా! దాన్నైనా వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం ఇంగువ. అంతేనండి. ఇంక ఇవన్నీ వేసేసి నీళ్ళేమి వేయొద్దు. దీన్నే మంచిగా పిసుకుతా కలుపుకున్నామంటే మనకి కరెక్ట్‌గా సరిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది. ఆకుకూర వీటన్నిటిలో నీరొస్తుంది కాబట్టి మనకి ఇంకా సెపరేట్‌గా నీళ్ళేమి యాడ్ చేయాల్సిన పనైతే లేదు. చూడండి ఇలా కలిపేసుకున్నాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకోవటం వల్ల మంచిగా కరకరలాడుతా వస్తాయండి. ఎక్కువసేపు ఉన్నా గానీ మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటుందనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చి మనం 3 టేబుల్ స్పూన్లు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా! మిక్సీకి వేసుకొని పల్లీ పౌడర్ దాన్ని వేసుకుందామండి. వేసి మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు మనం ఫింగర్స్‌కొచ్చి ఆయిల్ అప్లై చేసుకొని కావాల్సిన సైజులో మనం పిండి ముద్దలు తీసుకొని వడల్లాగా నొక్కోవటమేనండి అంతేను. చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోతుందండి స్నాక్స్. దీనికే మనం పప్పు నానబెట్టడం గానీ, బియ్యం నానబెట్టడం కానీ ఏం లేకుండా ఈజీగా అయిపోయే ఒక స్నాక్ రెసిపీ అనమాట. అంతేనండి. రెడీ చేసేసుకొని కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత మనం వేసుకొని ఫ్రై చేసుకోవటమేను. స్టవ్ వచ్చి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే కరెక్ట్‌గా మనకి మంచిగా లోపల దాకా ఫ్రై అవుతుందండి.
పిల్లలకి స్నాక్ బాక్స్‌లోకి పెట్టాలన్నా గానీ, లేదంటే ఈవినింగ్ స్కూల్ నుంచి తర్వాత తినాలన్నా గానీ, మనకి టీ టైమ్‌లో స్నాక్స్‌లాగా తినాలన్నా గానీ, దేనిలోకైనా గానీ చాలా టేస్టీగా ఉంటుందనమాట. అంతేనండి. ఫ్రై అయిపోయింది చూడండి ఎంత మంచిగా క్రిస్పీగా వచ్చిందో. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఒక హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూడండి ఎంత మంచి క్రిస్పీగా ఉందో. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.